మనం రాజేష్ దగ్గరికి వెళ్దాం. రాజేష్ చెప్పండి, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆప్కోగా ఉన్నది, తర్వాత రాష్ట్ర విభజన తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆప్కో, ఇక్కడ టెస్కో ఏర్పాటు చేశారు. కార్మికులకు న్యాయం జరిగే విధంగా అక్కడ సేకరించినటువంటి బట్టను అనేక వస్త్రాలు తయారు చేసి విక్రయాలు చేయాల్సి ఉంది. అట్లనే ఇతరత్ర అవసరాలకు కూడా సరఫరా చేసేందుకు బల్క్ ఆర్డర్లు కూడా తీసుకోవడం అనేది జరుగుతూ వస్తుంది. అయితే ఆ స్థాయిలో తీసుకున్నటువంటి వాటిని కూడా సద్వినియోగం చేయనటువంటి పరిస్థితి. సో ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? ఈ రంగం పట్ల ఎందుకు ఈ రకంగా వ్యవహరించారు? రాజేష్. గుడ్ ఈవినింగ్ శ్రీహరి. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ఇవాళ ప్రజాక్షేత్రంలో విమర్శలకు అయితే దారితీస్తుంది. పర్టికులర్గా ఈ తెలంగాణ చేనేత రంగానికి సంబంధించిన విషయంలో 1000 కోట్ల వరకు బడ్జెట్ని కేటాయించి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పవర్లూమ్స్, అదేవిధంగా హ్యాండ్లూమ్స్, ఈ హ్యాండ్లూమ్స్లో ప్రత్యక్షంగా 60,000 మందికి ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా పవర్లూమ్స్లో 41,000 మందికి పైగా ఉపాధి దొరుకుతుంది. ఇందులో 527 వరకు సొసైటీలు ఉంటాయి. ఈ సొసైటీస్ అన్నిటి ద్వారా చేనేత రంగంలో పనిచేసినటువంటి కార్మికుల దగ్గరికి వెళ్ళి వస్త్రాన్ని అంతా కూడా కలెక్ట్ చేసి సంబంధిత సొసైటీల ద్వారా గోదాంలకు తరలిస్తారు. ఆ గోదాంలో ఉన్నటువంటి క్లాత్ అంతా కూడా ఆయా రిక్వైర్మెంట్లకు, అంటే ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ఇతరత్ర స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు, స్కూళ్ళలో పాఠశాల సంబంధిత అవసరాలకు కూడా కావచ్చు, విద్యార్థుల యూనిఫామ్స్ కావచ్చు, పర్టికులర్గా రాజేష్ మీరు ఒక్క నిమిషం లైన్ లో